హాయ్ ఫ్రెండ్స్, పుదీనా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా అన్నంని ఇలా పొడి పొడిలాగా ఉడికించుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం పుదీనా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాతకి కొంచెం జీలకర్ర వేసుకోవాలి. కొంచెం ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని పల్లీలను వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మినపప్పు వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని జీడిపప్పులను వేసుకోవాలి. ఇవి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఇక్కడ మనకు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాల పాటు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ప్లేట్ తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్, మనకు కొంచెం అనేది దగ్గరికి అయింది. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్, మనకు దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు అన్నంని వేసుకోవాలి. ఇలా అన్నంని వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఒక 5 మినిట్స్ పాటు. ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్, మనకు అన్నం అనేది మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పుదీనా రైస్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.